హాట్ సీట్ అంటే ఏంటో తెలుసుకుందామని ఇలా కూర్చున్నాను. పర్వాలేదమ్మా, ఐఏఎస్ కాదు గాని ఆ చైర్కి సరిపెట్టేట్టున్నావు. లుకింగ్ గుడ్, చాలా హుందాగా ఉన్నావు. యూనిఫామ్లో అయితే ఇంకా నిండుగా ఉంటావు. నీకు డ్రెస్ వేయించి ఫోటో తీస్తాలే. అవును, ఏంటి ఇలా వచ్చావు? నేను చేపల పులుసు చేశాను మావయ్య. తొందరగా లంచ్కి పిలుచుకెళ్దామని వచ్చాను. నాకు అర్జెంట్ మీటింగ్ ఉందమ్మా, నేను తర్వాత వస్తాలే, నువ్వు వెళ్ళు. వస్తాను మావయ్య. మామయ్య, డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని అలా వరుసలు పెట్టి పిలవడం ఏంటి? క్యారేజ్ నా కానిస్టేబుల్స్కి అందించి వెళ్ళు. నీకు రిసిప్ట్ ఇవ్వాలా? సారీ తులసి, ఇది కఠినత్వం కాదు. బాధ పెట్టి పాప మూట కట్టుకుంటున్నాను, చెల్లెల్ని బ్రతికించుకుంటున్నాను, అర్థం కావట్లేదు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? సారీ మావయ్య, హాట్ సీట్ అంటే ఏంటో తెలుసుకుందామని ఇలా కూర్చున్నాను. పర్వాలేదమ్మా, ఐఏఎస్ కాదు గాని ఆ చైర్కి సరిపెట్టేట్టున్నావు. మామయ్య, డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని అలా వరుసలు పెట్టి పిలవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళావు? వీటికి. మందుల కోసం నువ్వు వెళ్ళాలా? నన్ను తెమ్మంటే తెస్తాను కదా. వెళ్ళడం ఎందుకు, ఇలా ఆయాసపడ్డం ఎందుకు? ఎంత దూరమే, ఎప్పుడు ఇంట్లోనేగా. అలా 2 అడుగులు వేస్తే మంచిదని వెళ్ళా. నాన్న క్యారేజ్ ఇచ్చొచ్చావా? నాన్న స్టేషన్లో లేరు, అక్కడ పెట్టేసి వచ్చాను. వచ్చే వరకు ఉండలేకపోయావా? ఉండే పరిస్థితి లేదు. అదేంటే, అన్నయ్య ఉన్నాడా? ఉన్నారు. ఉంటే ఏమైంది లేవే. మొహాలు చూస్తూ కూర్చోబుద్ధి కాలేదు. ఎవరి మొహాలు? మోసగాళ్ళు, దయలేని వాళ్ళు, కిలాడీలు, 420లు. చిరాకేసింది, వచ్చేసాను. ఏంటే, ఏమైంది? ఎందుకు అదోలా మాట్లాడుతున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? అన్నారు. నీ బతికెంత, నీ పవర్ ఎంత, నీ లెవెల్ ఎంత అని. ఎవరే? నా పనికి మాలిన ఆత్మ. కల్లో కూడా నువ్వు అలా అనుకోవు. నీ అంతరాత్మ అనడమేంటి? పని పాట లేదు కదా, అందుకు. నాకేం అర్థం కావడం లేదు. ఆలోచించి అర్థం చేసుకోవాల్సినంత విషయమేం కాదు. ఆలోచించుకో, వదిలే. ఏం లేదు అంటావు, నువ్వే ఆలోచించుకో అంటావు. నువ్వు ఈ మధ్యన అసలు అర్థం కావడం లేదే. కాలం, కలికాలం, విపరీత కాలం అంతే. చాలా మందికి, అందులోనూ మనలాంటి వాళ్ళకి అస్సలు అర్థం కాదు. అసలు నువ్వెవరి గురించి అంటున్నావే?
ఎవరి దాకానో ఎందుకు? నువ్వే ఇప్పుడు నేను అర్థం కావడం లేదు అన్నావు. తల్లికి బిడ్డ అర్థం కావడం లేదు, చెల్లెలకి అన్న అర్థం కావడం లేదు, వాడికి నేను, ఆయనకు మనం, ఇలా చాలా మందికి ఎవ్వరూ అర్థం కావడం లేదు. హా, ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చావే? వెతుక్కుంటూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏంటే అలా మాట్లాడుతున్నావు? చాదస్తాం, పిచ్చి, తిక్క, పొగురు, వగరు. ఛ! ఏమైంది దేనికి? అసలు నువ్వు స్టేషన్కి ఎందుకు వెళ్ళావే వెంకటలక్ష్మి? ఇదివరకు ఎప్పుడైనా వెళ్ళాను అత్తయ్య. అందుకే ఇప్పుడెందుకు వెళ్ళావు అని అడుగుతున్నాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే అత్తయ్య, విషయం చెప్పవే, ఉపోద్ఘాతం వద్దు. అదే చెప్తున్నాను అత్తయ్య. నేను టెర్రస్ మీద ఫోన్ మాట్లాడుతున్నాను. ఆ తులసి క్యారియర్ తీసుకుని బయలుదేరింది. నాకు బావ బండి నేర్పేటప్పుడు దాని ముగ్గు చెరిగిందని అదన్న మాటలన్నీ గుర్తొచ్చి అది సాంబయ్యకి క్యారియర్ ఇవ్వడానికి బయలుదేరింది. ఎలా అయినా దాంతో కలిగించుకుని ఓ పట్టుపట్టి దాన్ని ఏదో విధంగా ఏడిపిద్దామని బయలుదేరా. దారిలో మిస్ అయింది, స్టేషన్లో బుక్ అయింది. నేను స్టేషన్కి వెళ్లేసరికి మావయ్య కూడా లేడు. దొరికిందే ఛాన్స్ అని దాన్ని కబడ్డీ ఆడేసుకున్నా. సూపర్, వెరీ గుడ్, దారిలో పడ్డావు. ఇదిగో ఇలాగే దొరికినప్పుడల్లా దాన్ని చెడు కూడా ఆడుకో. నువ్వంటే దడ పుట్టేలా చెయ్యి. హా, అంతగా ఏం చేసేవే దాన్ని? వెళ్ళి మావయ్య చైర్లో కూర్చున్నా. కమిషనర్ లెవెల్లో ఆర్డర్స్ వేశా. ఆర్డర్లు వేసావా? ఇప్పుడు ఇక్కడ కమిషనర్ అయినా, ఐజీ అయినా, హోమ్ మినిస్టర్ అయినా నేనే. నా ఎనిమి ఇంటికి కరెంట్ కట్ చేయించండి. క్షణాల్లో చేస్తానమ్మా. ఎవరా ఎనిమి? తులసి. సాగటం ఏమో కాని నువ్వు సామాన్యురాలివి కాదే. నీకు ఏ విషయంలోనూ తగ్గదు దుర్గా. అత్తకు తగ్గ కోడలు అనిపించుకుంటుంది. ఏమో అనుకున్నాను, ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది పిన్ని. అప్పుడే ఏమైంది అత్తయ్య? ముందు ముందు ఇంకా మెచ్చుకుంటారు నన్ను. ఇప్పుడు దానింటికి కరెంటు కటింగ్ పెట్టా చూడు. దానంతట అదే వచ్చి నీ ముందు చేతులు కట్టుకుని క్షమాపణ చెప్తుంది. అది అంత తేలిగ్గా లొంగే రకం కాదే. లొంగకపోతే కరెంటు పెట్టి లొంగదీస్తా. వెంకటలక్ష్మికి తిక్క లేవదు గాని లేచిందంటే అవుట్. దాని పని రామ్ భజనే. చూస్తూ ఉండండి అత్తయ్య. ఇదిగో నువ్వేదైనా చెయ్యమ్మాయి, అది ఆదిత్యను వదిలేయాలి, ఆదిత్య నిన్ను వదలకూడదు. మీరలా చూస్తూ ఉండండి, అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. చెప్పు నాన్న. ఆదిత్య, నేను అర్జెంటుగా క్యాంప్కి వెళ్ళాల్సి వచ్చిందిరా. నేను రావడానికి 1 or 2 days టైం పడుతుంది. అమ్మకు చెప్పు, తనకు ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది. నేను మినిస్టర్ ఛాంబర్కి వెళ్తున్నాను. సరే నాన్న, చెప్తాను. ఆదిత్య, ఇంకో విషయం. చెప్పండి నాన్న. నువ్వు అర్జెంటుగా వెంకటలక్ష్మిని బైక్ మీద ఎక్కించుకొని తులసి కంట్లో పడేలా తిరుగు. అదంత అర్జెంటా? నాకు అర్జెంటేరా. అలాగే. ఏయ్, అలాగే కాదు, చెయ్యాలి. దాని మనసు విరిగేలా చేయాలి. నేను తిరిగి వచ్చేసరికి అది నీ మొహం చూడ్డానికి ఇష్టపడకూడదు. రే, ఏంట్రా మాట్లాడావు? మౌనం అంగీకారమే కదా. అర్ధాంగీకారమే. నాకు పూర్తి రిజల్ట్ కావాలి. నేను ఆ రిపోర్ట్ చూడాలి. అబ్బా సరే నాన్న. నా చెల్లెలు నాకు కావాలి.
తప్పదురా. ఫ్రెండ్లా ఉండేవాణ్ణి తండ్రిలా ప్రవర్తిస్తున్నాను. తులసి తల్లి లేని పిల్ల కాకూడదంటే నేను వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సిందే. తులసి కావాలనుకుంటే అత్తయ్య దక్కదు. మామయ్య, డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని అలా వరుసలు పెట్టి పిలవడం ఏంటి? చిచ్చా, నేను ఎడవడం ఏంటి? ఇలా తలుచుకుని బాధపడ్డం ఏంటి? బాధపడ్డానికి అలవాటు పడితే ధైర్యం చచ్చిపోతుంది, కర్తవ్యం మరుగున పడుతుంది, గమ్యం చేరలేమనిపిస్తుంది. నేను మదన పడ్డం కాదు, మామయ్య మనసు కరిగించాలి, అబద్ధాలలో నుంచి బయటకు తేవాలి. నిజం తెలిస్తేనే కాని కఠినత్వం కరగదు, ప్రేమ తొంగి చూడదు, ద్వేషం తొలగిపోదు, ఆంక్షలు ఎత్తేయడు. అది చెయ్యాలి. మామయ్యకు నిజం తెలియాలి. లక్ష్మి, లక్ష్మి డార్లింగ్, రా, లేట్ అవుతుంది, నీకోసం వెయిటింగ్ డార్లింగ్. లక్ష్మి, తులసి తప్పదు, బాధపడద్దు తులసి, కేవలం మా నాన్న కోసమే. లక్ష్మి త్వరగా రా, లేట్ అవుతుంది. లక్ష్మి, వచ్చేసాను బావా. త్వరగా రా, రా కూర్చో. మెల్లిగా గట్టిగా పట్టుకో. లక్ష్మి, అది వస్తుందో చూడు. వస్తుంది బావా. వస్తుందా? సారీ తులసి, ఇదంతా డ్రామా. ఇంకేం లక్ష్మి, నీకేమన్నా తెలిసిండో చెప్పు. నాకేం తెలుస్తాయి బావా, నాకెవ్వరి గురించి తెలీదు. కొంతమంది ఉంటారు బావా, ఎప్పుడు వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు కదా. వాళ్ళకేం పనులు ఉండవు అనుకుంటా, వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంటారు అనుకుంటా. లక్ష్మి, యు వాంట్ కాఫీ, టీ, సంథింగ్? టిఫిన్ కూడా బావా. ఓకే, పద వెళ్దాం.
చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నారు రోయ్. నీ పర్సు పారేసుకున్నావుగా పక్షి, ఎలా బిల్లు కడతావో చూస్తా. నేను వస్తున్నాను పదా. సార్ ఆర్డర్ ప్లీజ్ సార్. ఏం తీసుకుంటావు డియర్? ఏం తీసుకుంటావు డార్లింగ్? ఖచ్చితంగా నీ మనసు విరిగిపోతుంది. నీ మనసు విరిచాలన్నది నా ఉద్దేశం కాదు. మా నాన్న బలవంతం, అందులో నా స్వార్థం ఏం లేదు. నీకు మేలు చేయాలనే. చెరా ఆ రుబ్బురాయి నీకు డార్లింగా? అంత క్లోజ్ అయిపోయిందారా? నీలో ఈ యాంగిల్ కూడా ఉందారా? ఓకే, 1 వాటర్ బాటిల్. అలాగే సార్. చూడు, ఇది ఇక్కడ బాగుంటుంది. ఏం తీసుకుంటావు డార్లింగ్? నువ్వేం తింటే నేను అదే బావా. అది కాదు లక్ష్మి, నీ ఇష్టమే నా ఇష్టం. అబ్బా, నీకిలా బిస్కెట్ లేయడం కూడా తెలుసా రోయ్? నాకు తెలియనివి చాలా ఉన్నాయిరా నీలో. నువ్వేం చెప్పవా బావా? నువ్వేం చెప్పినా నాకు ఓకే. నువ్వు నేను వేరువేరా? అమ్మో అమ్మో, నన్ను చీట్ చేసి దానికి ఖర్చు వేస్తున్నావా? చాలా కళలున్నాయిరా నీ దగ్గర, కళా పోషకుడివే. అదిగో, ఎక్స్క్యూజ్ మీ. 1 మినిట్ మేడం. సార్ మీ బిల్. ఏమైంది సార్? పర్స్ పోయింది. ఏంటి? పర్సు పోయింది. నీ దొంగ వేషాలు నా దగ్గర సాగో. తిన్నదంతా కక్కించే పంపిస్తాను. ఏయ్, మాటలు తిన్నగారానే. నేనెవరు అనుకుంటున్నావు? 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి కొడుకునే. ఓ, కృష్ణమూర్తి కొడుకువా? నా దగ్గర ఫ్లూట్ వాయిస్తున్నావా? కృష్ణమూర్తి కొడుకువైతే డబ్బులు కట్టవా? బాగుండదు. ఏంటి, తిని పర్స్ పోయింది అండమే కాక ఇంకా బాగుండదని అంటావా? రా, మా సార్ దగ్గర రా. అయ్యో, ఎక్కడికి హలో, మా సార్ దగ్గర ఏం చెప్తావో చెప్పుకో. ఏమండి, మేము డబ్బులు చెప్పేది కట్టకుండా వినండి. వదిలే ప్రసక్తే లేదు. తిను 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 తిను. ఓరుకో బావా. ఆ, ఆ, ఇప్పుడు చెప్తా చూడు. బావా బావా బావా, ఒక్క ప్లీజ్ ప్లీజ్. ఆ, ఆ, ఆ. ఏయ్. దొరికావురా ఆదిత్య. ఇప్పుడిస్తా చూడు నీకు. నీ డియర్ ముందు, డార్లింగ్ ముందు అయిపోయావురా. థ్యాంక్స్ బావా. సారీ మేడం, చిన్న డిస్టర్బెన్స్, లేట్ అయింది. ఆర్డర్ చెప్పండి మేడం. 1 వాటర్ మిలన్ జ్యూస్. ఓకే మేడం. ఆ గొడవ ఏమైందండి? మా ఓనర్కి చెప్పాను మేడం, చిత్త కొడుతున్నాడు మేడం. హా? నువ్వే ఉతుకుపోయావా? ప్రతి వాడికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. హెడ్ కొడుకుని, జిడ్డు కొడుకుని అని. మా నాన్న హెడ్డే అయినా నన్ను అలా పెంచాడా? పర్ఫెక్ట్. ఇదిగో, ఈసారి ఇంకొకడు కమిషనర్ కొడుకుని అనైనా అనొచ్చు.